కర్ణాటక ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం మనందరికీ తెలిసిందే. అయితే అందులో శానిటరీ వర్కర్ కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను కొన్ని వందల శవాలను పూడ్చిపెట్టాను. అందులో అంతా చిన్నమ్మాయిలు అలాగే మహిళలు ఉన్నారు. నా ఈ చేతులతో నేను స్కూల్ యూనిఫామ్లో ఉన్న చిన్న పిల్లను కూడా పూడ్చిపెట్టాను అని పోలీసులకు చెప్పాడు. మరి వారంతా ఎవరని అడిగారు పోలీసులు. ఏమో సార్, నాకు మొదట అర్థం కాలేదు. నదిలో ఆత్మహత్య చేసుకున్న వారని చెప్పి నాతో బలవంతంగా పూడ్చిపెట్టించారు. నేను దళితుడిని కావడంతో నాతో ఈ పని చేయించారని చెప్పాడు ఆయన. అలాగే ఆ తర్వాత కూడా వరుసగా మహిళలు అమ్మాయిల శవాలనే పూడ్చిపెట్టాను. అందరి ఒంటిపై గాయాలున్నాయి. లైంగికంగా దాడి జరిగిన గుర్తులున్నాయి. కొంతమందిని కొట్టి చంపారు, కొంతమంది తలబద్దలు కొట్టేశారు, ఎక్కువ మందికి ఉరేసి చంపారని నాకు అర్థమైంది. నేను ఎవరికైనా చెబితే నా కుటుంబంతో పాటు చంపేస్తామని వారు బెదిరించారు. అందుకే నేను మొదట చెప్పలేదు. కానీ ఇప్పటి వరకు చేసిందంతా పాపమే. ఎందుకంటే వందల మంది ఆడవాళ్ల శవాలను పుడిచిపెట్టాను. ఆ నేరం చేసిన వారిని పట్టుకోండి అని చెప్పాడు ఆ శానిటరీ వర్కర్. ఇప్పుడు మీరు విన్నది అతిపెద్ద స్టేట్మెంట్. ఇంత పెద్ద స్టేట్మెంట్ ఏ రాష్ట్రంలో ఇచ్చినా సరే అది దేశంలో సంచలనంగా ఉంటుంది, ఒక్కసారిగా వైరల్గా మారుతుంది. కానీ కర్ణాటకలో మాత్రం చాలా చిన్న విషయం. ఎందుకంటే దీని వెనకున్నది ఆ రాష్ట్రంలోనే అతిపెద్ద రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం. అందుకే విచారణ పెద్దగా సాగడం లేదు అనే విమర్శలున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం స్పెషల్ కమిటీ వేశామని చెబుతోంది. వందల మంది మహిళలను పూడ్చి చంపితే ఎందుకు ఇంతవరకు సంచలనంగా మారలేదు, మీడియా ఎందుకు పెద్దగా స్పందించడం లేదంటే దానికి ఓ కారణం ఉంది. అందుకే సినిమా నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన ఎక్స్లో పోస్ట్ పెట్టారు. సౌజన్యకు న్యాయం చేయాలి, మళ్ళీ విచారణ జరిపించాలి. పోలీసులు కోర్టులు అన్యాయం చేశాయి. దారుణంగా అత్యాచారానికి గురైన సౌజన్యను చంపేశారు. హత్య వెనుక పలుకుబడి ఉన్నవారున్నారు. సౌజన్యకు న్యాయం చేయాలి. మేము పిటిషన్ వేశాం, మీరు కూడా కాస్త సమయం కేటాయించి పిటిషన్ పెట్టమని ఓ లింక్ ఇచ్చారు. అంతేకాదు, మీకు ఇష్టం లేకుంటే మీ పేరు కూడా దాచిపెట్టచ్చు. ఎందుకంటే ఈ హత్యల వెనుక పెద్ద నేత ఉన్నాడనేది కర్ణాటక మొత్తానికి తెలుసు, చట్టానికి మాత్రమే తెలియదు. ఓ దళితుడు మంజునాథ ఆలయంలో ఏళ్ల తరబడి పనిచేసిన వ్యక్తి నేను ఎన్నో శవాలను పూడ్చిపెట్టానంటే ఎవ్వరూ ఎందుకు కదలడం లేదు, వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదు, ప్రజలకు పట్టింపు లేదు. కాబట్టి అందరూ కదిలితేనే సౌజన్యకు న్యాయం జరుగుతుంది అన్నారు. అయితే మరి ఇన్ని శవాలు పూడ్చిపెట్టిన అతను సౌజన్య మృతదేహం ఎందుకు పూడ్చలేకపోయాడంటే శవం అతని దగ్గర వరకు చేరుకోలేదు. ఈలోపు పోలీసులు ఆ యువతి బంధువులు వెతుకుతుంటే ఆమె శవాన్ని గుర్తించారు. లేదంటే సౌజన్య శవం కూడా మాయమైపోయేది. ఇప్పుడు సౌజన్య విషయంతో గతంలో మిస్ అయిన అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పోలీసు కేసులు పెడుతున్నారు. పాత కేసులను తవ్వితేయమని కోరుతున్నారు. మరి ఎంత జరిగినా కూడా కర్ణాటక ప్రభుత్వం కామ్గానే ఉంది. విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. తెలంగాణలో ఒక అమ్మాయిని పొట్టన పెట్టుకున్న నీచులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. మరి కర్ణాటకలో ఎందుకు ఇలా చేయడం లేదు? వందల మందిని చంపితే వ్యవస్థ ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలన్నీ కూడా మనం ఆవేశంలో వేసుకోవాల్సిందే. పేదలైతే ఎన్కౌంటర్ చేసి చంపేస్తారు. పెద్దవాళ్ళు, వాళ్ళ కొడుకులు నేరస్తులైతే మాత్రం ఏమీ జరగదు. ఈ దేశంలో వ్యవస్థలు కుళ్ళిపోతున్నాయి. అందుకే మళ్ళీ సౌజన్య కేసు బయటకు వచ్చింది. ఎందుకంటే సౌజన్య హత్య కేసు 12 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించింది. ఆ తర్వాత కూడా ఈ కేసులో ఎంతో మంది కర్ణాటకకు చెందిన పెద్దవాళ్ల హస్తం ఉందని సౌజన్య కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానీ సౌజన్య కేసును కోర్టులు కొట్టేశాయి. దొరికిన ఒక్క అనుమానితుడు నిర్దోషి అని తీర్పునిచ్చింది కోర్టు. ఇదో పెద్ద మాయ. డబ్బు, పలుకుబడి, పవర్ ఉన్నవాడు 100 మందినేంటి, వేల మంది మహిళలను అత్యాచారం చేసి చంపిన మన దేశంలో బ్రతికి బట్టకట్టొచ్చనేది ఈ కేసు ద్వారా తెలిసింది. అసలు సౌజన్య కేసు ఏంటో చూద్దాం. మళ్ళీ 12 ఏళ్ల తర్వాత బయటకు తీసి న్యాయం చేయాలని కర్ణాటకలోని సెలబ్రిటీలు, పౌరులు అంతిమంగా సౌజన్య తల్లిదండ్రులను కోరుతున్నారు. మరి ఓసారి కేసులోకి వెళితే అక్టోబర్ 9, 2012న ఎప్పటి మాదిరిగానే కాలేజీకి వెళ్ళింది సౌజన్య. ఆమె తన ఊరు పంగాల నుంచి ఎప్పటి మాదిరిగానే శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర కాలేజీకి వెళ్ళింది. ఇది ఉజిరేలో ఉంది. సాయంత్రం కాలేజీ నుంచి నేత్రావతి నది పక్కన ఉన్న బస్టాప్ దగ్గర దిగింది. అప్పుడు సమయం 4:15. సరిగ్గా ఆమె ఇంటికి 3 కిలోమీటర్ల దూరం. అక్కడే ఆమె మేనమామ విఠల్ గౌడ ఓ హోటల్ నడుపుతున్నాడు. ఆమె హోటల్ ముందే మామకు చేయి ఊపింది. తన మామ విఠల్ కూడా చేయి ఊపాడు. హోటల్లోకి రమ్మని కోరాడు. ఏదైనా తినిపో అన్నట్లుగా సైగ చేశాడు. వద్దన్నట్టుగా నవ్వుతూ వెళ్ళింది సౌజన్య. అయితే ఆ నది పక్కనే రోజు వేల మంది భక్తులు పుణ్యస్నానం చేస్తారు. దీంతో అక్కడే హోటల్ పెట్టుకుని నడుపుకుంటున్నాడు ఆయన. రోజు మాదిరిగానే తన మేనకోడలు నవ్వుతూ వెళ్ళింది. అప్పుడప్పుడు హోటల్లోకి వచ్చి తనకు నచ్చింది తినేసి వెళ్ళేది. కానీ ఆ రోజు రమ్మన్నా కూడా రాలేదు. తనకు నచ్చితేనే వస్తుంది. అయితే సాయంత్రం 6 దాటినా కూడా సౌజన్య ఇంటికి రాకపోవడంతో
ఆమె తల్లి కుసుమావతి కంగారు పడ్డారు. ఆమె స్నేహితులకు ఫోన్ చేయగా బస్టాప్లో దిగింది, ధర్మస్థలంలో దర్శనం కోసం వెళ్ళిందేమో అని చెప్పారు. దీంతో కాస్త కంగారు పడ్డారు. 7:30 దాటినా కూడా సౌజన్య రాలేదు. తన తమ్ముడు విఠలకు కాల్ చేశారు కుసుమావతి. సౌజన్య ఇంకా ఇంటికి రాలేదు, నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు. దీంతో విఠలకు గుండాగినంత పనైంది. సాయంత్రం నాకు నవ్వుతూ హాయ్ చెప్పి వెళ్ళింది, ఇంటికే వస్తుందనుకున్నాను, హోటల్లోకి రమ్మన్నా కూడా రాలేదని చెప్పాడు. దీంతో గ్రామస్తులు బంధువులు వెతకటం మొదలుపెట్టారు. కానీ సౌజన్య ఎక్కడా దొరకలేదు. ఆ తర్వాత 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బెల్తంగడిలో ఫిర్యాదు చేశారు. పోలీసులు లైట్ తీసుకున్నారు. రేపు ఎంక్వైరీ చేస్తాంలే అన్నారు. ఎందుకంటే ఆడపిల్ల మిస్ అయిందంటే లవ్ యాంగిల్లోనే చుట్టం పోలీసులకు అలవాటే. పైగా రాత్రి 10:30 అయిందన్నారు. దురదృష్టం ఏంటంటే మరునాడు ఉదయం అడవిలో ఓ నీటి కాలువలో సౌజన్య శవాన్ని కొంతమంది చూసి సమాచారం అందించారు. సౌజన్య తల్లిదండ్రులు బంధువులు సౌజన్య మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఒంటిపై గాయాలున్నాయి, లోదుస్తులు లేవు, ఇక పైన ఉన్న దుస్తులు చినిగిపోయి ఉన్నాయి. ఈ మృతదేహం దొరికింది ఎక్కడో కాదు, శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర యోగా అండ్ నేచర్ కేర్ ఆసుపత్రి ముందున్న అడవిలో. దీంతో స్థానికంగా జనం గగ్గోలు పెట్టారు. ఆసుపత్రిలో రేప్ చేసి హత్య చేశారని ధర్నాకు దిగారు. నా కూతురు లోపల వేసుకున్న అండర్ గార్మెంట్స్ లేవు, అత్యాచారం చేసి చంపారని రోధించారు. కర్ణాటక మొత్తం ఈ కేసు సంచలనంగా మారింది. అయితే ఇక్కడే రాత్రి 7 గంటల సమయంలో సంతోష్ అనే వ్యక్తిని చూశామని మాలిక్ జైన్, అశ్రిత్ జైన్, రవి పూజారి, శివప్ప, గోపాలకృష్ణ గౌడ అనే వ్యక్తులు పోలీసులకు చెప్పారు. వీళ్ళు కర్ణాటకలోనే మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి డి వీరేంద్ర హెగ్డే నడిపే ధర్మస్థల ట్రస్ట్లో పనిచేస్తూ ఉంటారు. ఈ వీరేంద్ర ధర్మస్థలకు ధర్మకర్త, సర్వం ఈయన చాలా పాపులర్. ఎంతలా అంటే 2014లో మోడీ గెలవగానే పిలిచి రాజ్యసభ ఎంపీగా నామినేట్ కూడా చేశారు. దీంతో సంతోష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతనిది ఉడిపి జిల్లాలోని కర్కాల గ్రామం. కానీ పనిచేసేది చిక్కనగాకురులోని ఓ హోటల్లో. ఇతను రెగ్యులర్గా ధర్మస్థలకు వచ్చి వెళ్తుంటాడు. అతను ఆ రోజు బస్ దిగాడు. ఆ స్టాప్లో ఆమె చాలాసేపు కూర్చోవడం చూశామని చెప్పారు. అలాగే ఆ రోజు కూడా ధర్మస్థలకి వచ్చాడు. అంటే సౌజన్య చనిపోయిన తర్వాత రోజు బస్సు దిగాడు. అప్పటికే అతని మీద అనుమానం ఉండడంతో అతన్ని పట్టుకొని చితక్కొట్టారు స్థానికులు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే ఎక్కడి నుంచే కథంతా మొదలైంది. తాను అత్యాచారం చేయలేదు, చంపలేదని సంతోష్ పోలీసులకు చెప్పాడు. ఇతని తండ్రి రిటైర్డ్ టీచర్, తల్లి కూడా ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. కానీ కుటుంబంలో అందరూ చదువుకున్నా కూడా ఇతను హోటల్లో పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఇక ఇక్కడి నుంచే పోలీసులు విచారణంతా కంపు చేశారని సౌజన్య తల్లిదండ్రులు, మీడియా కూడా తీవ్రంగా విమర్శించింది. ఎందుకంటే కోర్టులో సౌజన్య అండర్ గార్మెంట్స్ను ప్రవేశపెట్టారు. అయితే అవి ఇంట్లో సోదాల సమయంలో సౌజన్యకు చెందిన వాటిని పోలీసులు తీసుకెళ్లి వాటినే ప్రవేశపెట్టారు. అంటే చాలా పక్కాగా కేసును నీరుగార్చారని పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సంతోష్ను ఆ రోజు పట్టుకున్నప్పుడు అతని దగ్గర ముందు రోజు బస్ టికెట్ కూడా ఉంది, కానీ దాన్ని సేకరించలేదు. సౌజన్య అండర్ గార్మెంట్స్ పోలీసులు తెచ్చిపెట్టినవి. ఆ తర్వాత సౌజన్య పోస్టుమార్టం కూడా డాక్టర్లు నాశనం చేశారని స్వయంగా జడ్జే తీవ్రంగా విమర్శించారు. వేశారా సేకరించలేదు. అయితే స్థానిక పోలీసుల మీద విమర్శలు రావడంతో ప్రభుత్వం సిఐడికి అప్పగించింది. వాళ్ళు కూడా ఏమీ చేయలేదు. ప్రజలు దుమ్మెత్తిపోయడంతో చివరకు సిబిఐకి ఈ కేసు అప్పగించారు. సిబిఐ కూడా సాక్షుల స్టేట్మెంట్లోని లూప్ హోల్స్ను పట్టించుకోలేదు. ఒకరికొకరు పూర్తి భిన్నమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. నిజంగా వాళ్ళు చూసారా లేదంటే కేసును తప్పుదారి పట్టించేందుకు చేశారా అనేది కూడా సిబిఐ పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. అయితే సౌజన్య తల్లిదండ్రులు, బంధువులు సంచలన ఆరోపణలు చేశారు. సౌజన్యను రేప్ చేసి చంపింది ఎవరో కాదు, ధర్మస్థలం ధర్మకర్త వీరేంద్ర హెగ్డే, అతని తమ్ముడు కొడుకైన నిచ్చల్ జైన్ అని ఆరోపించారు. అయితే ఇక్కడే హెగ్డే తన తమ్ముడు కొడుకు ఈ ఘటన జరిగినప్పుడు దేశంలో లేడని ఆయన కోర్టుకు సాక్ష్యం చూపించారు. ఇక ఆ తర్వాత ఈ సంఘటనకు సంబంధించి 2 ఘటనలు జరిగాయి. ఒకటి రికార్డ్ స్టేట్మెంట్ చేసిన కొద్ది రోజులకే సాక్షిగా ఉన్న పూజారా చనిపోయాడు. కొన్నేళ్ల తర్వాత మరో సాక్షి గౌడ చనిపోయాడు. అయితే సిబిఐ విచారణకు తీసుకున్నా కూడా చనిపోయిన గౌడ కుటుంబ సభ్యులను కలవలేదు, విచారణ కూడా చేయలేదు. మొత్తానికి కంగాళీగా ఈ కేసును చేసేశారు. పెద్దవాళ్లను కాపాడేందుకు సౌజన్య కేసును పోలీసులు నీరుగార్చారని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. అంతా జరిగినట్లే కోర్టు తీర్పు కూడా వచ్చింది. 50వ అడిషనల్ సిటీ సెషన్ జడ్జి అధికారులే విచారణను నీరుగార్చారు. వారిపై చర్యలు తీసుకునేంత తప్పులు చేశారని కామెంట్స్ చేశారు. అంటే కావాలనే కేసుని ఇలా చేశారని న్యాయమూర్తి కూడా చెప్పకనే చెప్పేశారు. మొదట అటాప్సీ దగ్గర గోల్డెన్ అవర్స్లో సరిగా చేయలేదు. పైగా అటాప్సీ చేసిన డాక్టర్ యోని దగ్గర ఉన్న స్వాబ్ను తీసి కావాలనే డ్యామేజ్ చేసేశాడు. ఇక విచారణ ఎలా చేస్తారు, ఇది నేరమని చెప్పారు. ఇక సంతోష్ రావు అనే నిందితుడిని పట్టుకొచ్చారు. కానీ అతని దగ్గర బస్ టికెట్ ఉన్న
ఉన్నా కూడా ఎందుకు తీసుకోలేదు, ఎవరిని కాపాడదామని చేశారనే విధంగా ప్రశ్నించారు. అధికారుల మీద చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. సంతోష్ రావు సౌజన్యని అత్యాచారం చేసి చంపారని సిబిఐ సిఐడి కోర్టులో తెలిపింది. కానీ సాక్ష్యాధారాలు లేవు. ఇక కోర్టులో సౌజన్య పుస్తకాలుగా ప్రవేశపెట్టినవి తడవలేదు. కానీ ఆ రోజు బోరిన వర్షం పడింది. పైగా లోదుస్తులు ఇప్పుడే ఉతికినట్లుగా కొత్తగా ఉన్నాయి. అలా ఎలా ఉంటాయని విచారణాధికారులు న్యాయమూర్తిని నిలదీశారు. మరోవైపు డిఎన్ఏ ఎక్స్పర్ట్ కూడా సాక్షిగా కోర్టులో చెప్పారు. యువతి ఒంటి మీద ఉన్న గోటి ముద్రలకు సంతోష్కు సంబంధం లేదు, తీవ్రంగా కొట్టిన గాయాలున్నాయి, గోటి ముద్రలు లేవని తేల్చి చెప్పేశారు. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ మరో విషయం తేల్చి చెప్పింది. యువతి వజినా మీద ఉన్న బురద క్రైమ్ సీన్లో ఉన్నదే, కానీ అనుమానితుడి ఒంటిపై మరకలు లేవు. అయితే ఎవరో కానీ ఆధారాలు నాశనం చేసేందుకు సౌజన్య ప్రైవేట్ భాగాలపై బురద పోశారని నిపుణులు తేల్చారు. విచారణను నాశనం చేసేందుకే పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్ ప్రాథమికంగా అంతా ఆధారాలు ధ్వంసం చేశాడని కోర్టు తప్పుపట్టింది. చివరకు సంతోష్ రావు జైలు నుంచి నిర్దోషిగా విడుదలయ్యాడు. అయితే ఈ కేసు విచారణలో ఉన్నప్పుడు ధర్మకర్త వీరేంద్ర హెగ్దేపై ఆరోపణలు వచ్చాయి. ఈయన రాష్ట్రంలో మోస్ట్ పవర్ఫుల్ లీడర్, రాజకీయ, ఆర్థిక, సామాజిక, ఆధ్యాత్మిక పలుకుబడి ఉంది, డబ్బైతే కావాల్సినంత ఉంది. ఇతని మీద సోషల్ మీడియాలో ఎన్నో ఆరోపణలు, వీడియోలు వచ్చాయి. అయితే వాటన్నింటినీ కూడా కోర్టులకు వెళ్ళి డిలీట్ చేయించాడు వీరేంద్ర. నేటి వరకు కూడా ఆయన మీద కానీ, ధర్మస్థలం మీద కానీ సౌజన్యకు సంబంధించిన వీడియోలు చేసినా కూడా వదిలిపెట్టలేదు. ఎవరైనా వీడియోలు చేస్తే వారి వీడియోలను కూడా కోర్టు ఆర్డర్ ద్వారా డిలీట్ చేయించేవాడు. అయితే ఇప్పుడు ధర్మస్థల ఆలయంలో పనిచేసిన దళితుడు పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడంతో మళ్లీ వివాదం రాజుకుంది. వందల మంది మహిళలు, యువతులు, స్కూల్ పిల్లల మృతదేహాలను తాను పూడ్చానని చెప్పాడు. దీంతో సౌజన్యకు న్యాయం చేయాలని నటుడు ప్రకాష్ రాజ్ సహా ఎంతోమంది సెలబ్రిటీలు ఆన్లైన్లో పిటిషన్ క్యాంపెయిన్ చేస్తున్నారు. మరి సౌజన్యకు న్యాయం దక్కుతుందా, మళ్ళీ విచారణ చేస్తారా, ఎవరిని కాపాడేందుకు సంతోష్ను ఇరికించారనేది ఇప్పుడు తేలాలి. ఇక అంతకుమించి వందల మంది యువతులను పాతిపెట్టానని చెప్పాడు. మరి పోలీసులు ఆ లొకేషన్ను ఇంతవరకు ఎందుకు తవ్వడం లేదనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్న. మొత్తానికి ఇప్పుడు సౌజన్య కేసు సెన్సేషనల్గా మారనుంది. మరి ఈ కేసులో హంతకులు ఎవరు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.